యాక్ట్ టెలివిజన్ సంస్థ తమను ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర్, డాక్టర్ పిఎస్ రెడ్డి కొనియాడారు. యాక్ట్ టెలివిజన్ ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సంస్థ నెల్లూరు ఆపరేషన్ హెడ్ బివి సుబ్బారావుతో కలిసి ప్రారంభించారు. నగరంలోని బృందావనంలో ఉన్న శ్రీ దుర్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద యాక్ట్ టెలివిజన్ సంస్థ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని యాక్ట్ టెలివిజన్ నెల్లూరు ఆపరేషన్ హెడ్ బివి సుబ్బారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర, డాక్టర్ పిఎస్ రెడ్డిలు కూడా జ్యోతి ప్రజ్వలన చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కేవలం కేబుల్ టీవీ ప్రసారాలను మాత్రమే అందించడం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావడం అభినందనీయమని అన్నారు. అన్ని సంస్థలు యాక్ట్ టెలివిజన్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. యాక్ట్ టెలివిజన్ నెల్లూరు ఆపరేషన్ హెడ్ బివి సుబ్బారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. యాక్ట్ సంస్థ చేపట్టే ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బీపీ షుగర్ ఉండేవాళ్ళు వాటిని కంట్రోల్ చేసుకోవడం అవసరం. ఊపకాయం కానీ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ స్ట్రోక్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకసారి వచ్చిన తర్వాత దానికి వైద్యం ఒక రకమైతే దాన్ని ఇంట్లో వాళ్ళు బాధపడే వ్యవహారం చాలా ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా చిన్న వయసు ఉండేవాళ్ళు అంటే 30 వయసు 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా స్ట్రోక్స్ రావడం చూస్తున్నాం ఎక్కువగా. దీనికి కారణం ఏంటంటే విపరీతంగా మద్యం సేవించడం, గుట్టాలు మింగడం, స్మోకింగ్ చేయడం, వేళకు భోజనం చేయకపోవడం, స్ట్రెస్ ఎక్కువ కావడం, ఇవన్నీ కూడాను ఈ కారణాల వల్ల చిన్న వయసులోనే పక్షవాతానికి సంబంధించినటువంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా కుటుంబ వ్యవస్థలో ఉండే వాళ్ళందరూ దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అల్టిమేట్గా కుటుంబమే దీనికి బాధ్యత వహించి వాళ్ళు బరువు మోయాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి కూడా పిల్లల్ని ఒక రీతిలో క్రమశిక్షణలో ఒక పద్ధతిలో పెంచుకుంటూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇక్కడైతే మేము స్కానింగ్ మెషిన్స్ మేము హాస్పిటల్లో ఏం చేస్తున్నామో అవన్నీ చేసేదానికి కుదురుద్ది. అదే పెరిఫరీస్లో పెట్టామంటే మీ ఏరియాస్లోనే పెట్టామంటే అక్కడ మేము అన్ని ఎక్విప్మెంట్ తీసుకురాలేము. ఓన్లీ మీకు పారాసిటమాల్, బి కాంప్లెక్స్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఆ సర్వీసెస్ అన్నీ మీకు ఇవ్వాలనే ఇక్కడ పెట్టాము. సో దానివల్ల చాలా ఇబ్బందులే ఉంటాయి మీకు ఇక్కడికి వచ్చేదానికి. బట్ అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసేదానికి మొత్తం స్ట్రెయిన్, స్ట్రెస్, ఎవ్రీథింగ్ మొత్తం ఆర్గనైజ్ చేసింది యాక్ట్ వాళ్ళు మాత్రమే. మా రోల్ ఇందులో ఎంత మాత్రం లేదు. మేము చూడడం వరకు, మెడిసిన్స్ ఇవ్వడం వరకు ఇవి వరకే మేము బాధ్యత తీసుకున్నాం. మిగతా అంతా వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. సో ప్రతిసారి మాకు మెడికల్ క్యాంప్ అంటే బోర్డంత టెన్షన్, స్ట్రెస్ ఉండేది. ఈసారి ఏం లేకుండా మేము రిలాక్స్డ్గా హ్యాపీగా మేము మెడికల్ క్యాంప్ చేసుకోగలుగుతున్నాము. సో వీళ్ళకి నేను మా హాస్పిటల్ తరఫున, మా డాక్టర్స్ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో మేము కోరిన వెంటనే అంగీకారాన్ని తెలిపిన డాక్టర్ యశోద గారికి, అలాగే పిఎస్ రెడ్డి గారికి, అలాగే వారి ముఖ్య డాక్టర్లందరికీ మా కృతజ్ఞతలు. మేము ప్రతి 2-3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రముఖ డాక్టర్లైన యశోధర గారు, అలాగే పిఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు నిర్వహించబడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ మేము మా వంతు ప్రజాసేవలో పాల్గొని మా తోడ్పాటు ప్రజలకి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వారికి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దాంట్లో